హలో ప్రజలారా! నా పేరు మోనికా శ్రీజ. సో, ఈ జర్నీలో నాతో పాటు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేనొచ్చేసాను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్‌కి. సో, ఇక్కడ ఎలాంటి విషయాలు నేను చూసానో, ఎలాంటి ఆహ్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ దొరుకుతాయో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ లెట్స్ గో. సో, ఇక్కడ చాలా రకాల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌ని అందరూ ఎగ్జిబిట్ చేశారు. సో, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని వాళ్ళు చూపించారు. చాలా క్రియేటివ్ స్టఫ్ అయితే ఉంది. నేను చూసినంత వరకు చాలా బెటర్ ఆహ్, ఆర్ట్స్ అయితే నేను చూసాను. దోస్ ఆర్ ఆల్ అన్నీ కూడా హ్యాండ్‌మేడ్ అనమాట. హ్యాండ్‌మేడ్‌లో ఇంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. చాలా బావుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ 4 డేస్ మాత్రమే జరిగింది. సారీ ఫర్ ద లేట్ ఇన్ఫర్మేషన్. బట్ నేను వెళ్ళి దానిలో ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని స్టఫ్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ దొరికే ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్స్, ద నేమ్స్ కానీ, వాల్ హ్యాంగింగ్స్ కానీ, ద జ్యువెలరీస్ మోస్ట్ అమేజింగ్ థింగ్ అనమాట. నేను చూసిన వాటిలో అన్ని రకాల జ్యువెలరీస్ లైక్ బ్రాస్, డిఫరెంట్ మెటల్స్తో చేసిన జ్యువెలరీ అక్కడ దొరుకుతుంది. టెర్రకోటా జ్యువెలరీ, బ్రాస్ జ్యువెలరీ అండ్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ కూడా చూశాను నేను. సో, నేను చూసిన వాటిలో ఇంట్రెస్టింగ్, క్రియేటివ్గా అనిపించిన చాలా ఐటమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ క్రియేటివ్, డెకరేటివ్ స్టఫ్ కూడా చాలా ఉంది. బట్ నాకు అనిపించింది సమ్ ఆర్ లిటిల్ ప్రైజీ, సమ్ ఆర్ ఓకే, వర్తీ, కొనొచ్చు అనిపించింది. కానీ చాలా ప్రైజీగా అనిపించింది నాకైతే. షాక్ అయింది కొన్ని ప్రొడక్ట్స్ చూసినప్పుడు. నేను అక్కడ ఒక దుపట్టా చూసాను. ఇట్స్ ఎ ప్లెయిన్ కాటన్ దుపట్టా. కొంచెం జామ్దాని ప్రింట్ వచ్చింది అక్కడక్కడ. సో, ఐ ఆస్క్డ్ ద ప్రైస్ అనమాట. సో, వాళ్ళు చెప్పారు నాకు ఇది 17,000 అని చెప్పారు. అప్పుడు వెంటనే నేను రెండు చేతులు జేబులో పెట్టుకొని వచ్చేసాననమాట. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దట్ మచ్ ప్రైస్ అనమాట. ఓకే, ఉంటుంది. అదేంటి చెప్పండి? ఏనుగుది కదా? ఐవరీ దాన్ని వుడ్‌తో వద్దా? ఎడ్జెస్ చూసావా? షార్ప్ కూడా గుచ్చుకోదు. దట్స్ మీ. అండ్ వెనకాల ఉన్నది ఇట్స్ మై హస్బెండ్. చాలా రకాల క్రియేటివ్ స్టఫ్ చూసాము. ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దట్, మనం లేడీస్ అయిన తర్వాత ఫస్ట్ క్లోత్స్, జ్యువెలరీ వరకు వెళ్తాం కాబట్టి నాకు తెలుసు. సో, మీరందరూ కూడా క్లోత్స్, జ్యువెలరీ ఏమన్నా చూపిస్తారని వెయిట్ చేస్తున్నారేమో. సో, దిస్ ఈస్ ద జ్యువెలరీ క్లోతింగ్ దే హ్యావ్. చాలా టైప్స్ ఆఫ్ క్లోతింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని కుర్తీ సెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సిల్క్ అనమాట. సిల్క్ బట్ కంఫర్టబుల్, సాఫ్ట్ సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంది. పాకిస్తానీ కుర్తీ సెట్లా అనిపించింది నాకు. ఈ గోల్డ్‌ది భలే నచ్చింది. అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. బట్ దే ఆర్ టూ ప్రైజీ అనిపించింది నాకు. అండ్ ఈ అజ్రక్ ప్రింట్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. ప్రోడక్ట్ అయితే క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇట్స్ నైస్. చాలా ప్రొడక్ట్స్ ఓకే అనిపించాయి. అండ్ వర్తీ అనిపించాయి కొన్ని ప్రొడక్ట్స్. కొన్ని తీసుకున్నాను అండ్ దే ఆర్ నైస్. అండ్ నాకైతే ఈ బ్లాక్ శారీ చాలా పిచ్చిగా నచ్చేసింది. చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా అనిపించింది. బట్ దానికి వచ్చేసింది ఏంటంటే పళ్ళు ఇట్స్ నాట్ గుడ్ అనమాట. సో, అందుకని పక్కన పెట్టేశాను. అండ్ చాలామంది లేడీస్ వచ్చి హ్యాపీగా షాప్ చేస్తున్నారు.
నాలాంటి క్రియేటివ్ స్టఫ్‌ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనిపించింది నాకు. ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌కి ఎక్కువ మంది రారేమో అనుకున్నాను. బట్ చాలామంది ఉన్నారు. చాలామంది లేడీస్ వచ్చారు అండ్ లేడీస్‌తో పాటు జెంట్స్ కూడా వచ్చారు. అండ్ హియర్ నేను చూస్తున్నాను లైక్ జ్యువెలరీ చూస్తున్నాను. జ్యువెలరీ కొన్ని పీసెస్ అయితే చాలా బాగున్నాయి. నేను కొన్ని పర్చేస్ చేశాను. చాలా బాగున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ జ్యువెలరీ ఎక్కడైనా కావాలి అంటే మనం ఎక్కడ చూసినా దొరకకపోయినా సరే ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో కంపల్సరీ ఇంట్రెస్టింగ్ జ్యువెలరీ పీసెస్ సెట్స్ అయితే దొరుకుతాయి. సో మీకు క్రియేటివ్గా యూనిక్గా వేసుకోవాలనుకుంటే కోర్స్ యూ హ్యావ్ టు గో టు ఆర్ట్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ జ్యువెలరీని చూడండి. అండ్ మనకి షాప్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ మార్కెట్లో కానీ దొరకని ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏదైతే ఉందో అది మనకి ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో దొరుకుతుంది. అండ్ మై హస్బెండ్ హీ ఈస్ జస్ట్ షాపింగ్ ఫ్యూ అదర్ థింగ్స్ అనమాట. అండ్ హీ ఆల్సో లైక్స్ టు షాప్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్తో చేసిన థింగ్స్ కూడా ఆయనకి చాలా ఇష్టం. అండ్ హియర్ ఐ యామ్ సీయింగ్ సమ్ జ్యువెలరీ. నేను జ్యువెలరీ ఎక్కడుంటే అక్కడ ఉంటాను. అండ్ జ్యువెలరీ ఈజ్ మై ఫేవరెట్. అది కూడా జంక్ జ్యువెలరీ అండి, నాకు చాలా ఇష్టం. సో ఆ జంక్ జ్యువెలరీ చూస్తూనే ఉండిపోతాను. ఐ నో ఏమైనా సరే లేడీస్కి జ్యువెలరీని చూస్తే వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. లైక్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఐ లైక్ దిస్ ఇయర్ కఫ్ అయితే నాకు చాలా నచ్చింది. అది వచ్చాడు. ఒకసారి కోయల్ల గారు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ అవన్నీ కూడా బ్రాస్తో చేశారని చెప్పారు నాకు. అండ్ దాన్ని ప్లే చేసినప్పుడు దాని మ్యూజిక్ సౌండ్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంట్లో ఎప్పుడైనా సరదాగా అలా ప్లే చేసుకోవడానికి చాలా బాగుంది. big one, small one. Both of them. Big देगा, big one है. ఇది ఇక్కడ చాలా రకాల బొట్టు బిళ్ళలు చూశాను. సో ఇలాంటి బొట్టు బిళ్ళలు లైక్ మనం కొంతమంది సెలబ్రిటీస్‌ని బాలీవుడ్ సెలబ్రిటీస్‌ని చూసినప్పుడు చూస్తాము. లైక్ సింగర్ ఆవిడ పేరు గుర్తు రావట్లేదు నాకు, సారీ. ఆవిడ పెట్టుకుంటారు లైక్ దట్ పెద్ద పెద్ద బిందీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిందీస్. సో అక్కడ అవి జరుగుతున్నాయన్నమాట. అవి చాలా బాగున్నాయి. బట్ అవి నాకు సూట్ అవ్వవు. సో నేను తీసుకోలేదు. అండ్ మా హస్బెండ్ ఈజ్ కొన్ని షాప్ చేస్తున్నారు, కొన్ని చూస్తున్నారు. అండ్ చాలా టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఉంది. దాన్ని చూస్తూ ఉండిపోవచ్చు. సో అంత బాగుంది. జ్యువెలరీని ఎక్స్పీరియన్స్ చేస్తాను. ये ऑटोमेटिक का 4 पीस है. నేను అక్కడ బ్యాంగిల్స్ చూస్తూ ఉంటే ఆయన సడన్గా వీడియో తీసుకున్నారు. మేబీ ప్రమోషన్కి అనుకుంటా. దట్స్ సో స్వీట్. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. వెరీ నైస్ బ్యాంగిల్స్. సో ఎగ్జిబిషన్కి రావచ్చు. ఫైన్. దిస్ ఇస్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.